హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకెల్లా. యెస్. 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 ఇది, ఇది 'బాస్' సినిమా అంటే. అనిల్ రావిపూడి వి లైక్. నేను దొరకనుగా ఫిక్స్ అయిపోండి. సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి గారిదే 'బాస్‌దే' కొట్టాడు. మామూలుగా గాదు. సినిమా థియేటర్‌లో ఐ స్వేర్ నేను నిజం చెప్తున్నా నా మనసులో ఉన్న మాట. నేను ప్రీమియర్ 600 500 రూపీస్ పెట్టి ప్రీమియర్‌కెళ్ళా. మొత్తం 4 మెంబర్స్ ఎళ్ళాం. ఫ్యామిలీతో ఎళ్ళా. కూర్చున్నా థియేటర్‌లో. కూర్చోగానే నేను మైండ్‌లో ఫిక్స్ అయిన ఒకటే మాట జెన్యూన్‌గా చెప్పేస్తున్నా. అనిల్ రావిపూడి దొరికేస్తన్నాడు. ఈసారి సంక్రాంతి దెబ్బేసాడు. సో, చిరంజీవికి ఫ్లాప్ పడబోతోంది. ఇదే ఆలోచనతో సినిమా బొమ్మ స్టార్ట్ అయ్యి, హీరో ఎంట్రీ ఇచ్చేదాకా నా మైండ్‌లో ఇదే రన్నింగ్ ఉంది. వన్స్ ఎప్పుడైతే హీరో ఎంట్రీ ఇచ్చి, ఆ హుక్ స్టెప్ సాంగ్స్ స్టార్ట్ అయిందో, ఇంకా థాట్ పోయింది మైండ్‌లోంచి. థియేటర్‌లో జనాలు కూర్చోట్లా సీట్లలో. ఎగురుతున్నారు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇంకా లేస్తూనే ఉన్నారు. వెంకటేష్ వచ్చిన తర్వాతయితే ఇంకా పీక్స్‌కెళ్ళిపోయిందది. సినిమా స్టార్టింగ్ లెవెల్ ఈ పీక్‌లో స్టార్ట్ అయితే ఎళ్తోంది. ఇంటర్వెల్‌లో ఒక హై ఇచ్చాడు. ఓడియమ్మ! ఇదేంటిది ఫ్యామిలీ సినిమా అన్నాడు. ఫ్యామిలీతో పాటు ఫుల్ ఆన్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఫ్యామిలీ‌ల్లోనే. అట్ ద సేమ్ టైమ్ యాక్షన్ ఫైట్స్ పెట్టాడు. బాస్‌ని ఎలా పడితే అలా చూపిస్తున్నాడు, ఇరక్కొడుతున్నాడు. ఇదే ఫీలింగొచ్చింది నాకు. బాస్ దొరికేసా ఛీ! అనిల్ రావిపూడి ఇంక నన్ను పట్టుకోండ్రా చూసుకుందాం అనుకునేటట్టు చేసాడు డైరెక్షన్ అయితే. ఐ స్వేర్ నేను నిజం చెప్తున్నా కదా! నేనైతే అదే ఆలోచనతో కూర్చున్నా దొరికేస్తాడు అని. ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ దాకా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ప్యాక్ ఆడేసాడు బాస్ మటుకు. లిటరల్లీ ఆయన యాక్టింగ్ నేను నిజం చెప్తున్నా. ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా సినిమాలు చేశాడు. ఆ చాలా సినిమాలన్నిటిని పక్కన పడేసేయండి. 'దిస్ ఈస్ ద రీ ఎంట్రీ మూవీ' 'వాల్తేరు వీరయ్య', 'ఖైదీ నంబర్ 150' ఇవన్నీ డొల్ల. డొల్లంతే. ఇంకసలు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు నాకు. ఈ 'మనశంకర వరప్రసాద్' గారు 'పండక్కొస్తున్నారు' అనే ఒక సినిమా ఏదైతే పండక్కి దింపాడో కరెక్ట్ ప్యూర్ పండగ బొమ్మ ఇది. పక్కా ఫ్యామిలీలందరూ ఎళ్లి కూర్చొని ఎంజాయ్ చేయాల్సిన మూవీ. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో ఉండే వాల్యూస్ కానీ, సినిమాలో యాక్టింగ్ గాని, సాంగ్స్ గురించి మాట్లాడాలి. 1, 2 సాంగ్స్ అయితే బయట విన్నప్పుడు బావున్నాయి. బట్ వెంకటేష్ గారిదిను ఆహ్, 'చిరంజీవి' గారిది ఒక సాంగ్ ఉంటది. అదొకటి కానీ, ఇలా 2 సాంగ్స్ ఎక్కలేదు. అంటే సీరియస్‌లీ చెప్తున్నా నాకైతే ఎక్కలే. ఇవన్నీ అంత అస్సమే బొక్కలే అనే ఫీలింగ్‌లోనే ఉన్నా. మొదలైందండి సాంగ్ 'వెంకీ మామ'నును మన 'చిరంజీవి' గారిది. సాంగ్ స్టార్ట్ అవ్వగానే బాడీలో జుజ్ అని ఒక వైబొచ్చేస్తుంది. అస్సల మామూలుగా కాదు. అంటే ఎక్సైట్‌మెంట్ ఎలా ఉందనంటే, నేను ప్రీమియర్‌కి 500 పెట్టాను. సినిమా పోయింది అనే థాట్‌లోనే ఉండి ఎళ్లి కూర్చున్న నాకు, నేను పెట్టిన 500 నాకు వర్త్. నేను పెట్టిన 500కి నాకు న్యాయం చేసాడు అనిల్ రావిపూడి అనే ఒక ఎక్సైట్‌మెంట్ నుంచి బయటకొచ్చా. ప్రతి ఒక్కడు థియేటర్‌లో సినిమా అయిపోగానే "కొట్టించావు మా బాస్‌కి కమ్‌బ్యాక్ ఇచ్చావు" అని చెప్పి విజిల్లు కొడుతున్నారు అనిల్ రావిపూడికి. క్లాప్స్ కొడుతున్నారు, విజిల్లేత్తన్నారు. కొట్టేసాడు బొమ్మ హిట్ అని. 'రాజాసాబ్‌ని' పక్కకు గెంటారు. ఇది ఎంటర్ అయింది. తర్వాతొచ్చే సినిమాలన్నిటిని కూడా పట్టించుకోకుండా చేసేసారు ఈ సినిమాతో. అంత బావుంది సినిమా. ఏమని చెప్పమంటారు? సినిమా లెంత్ 2 అవర్స్ 45 మినిట్స్ ఉంది. 2 అవర్స్ 45 మినిట్స్‌లో ఎక్కడా బోర్ కొట్టలే. సినిమా జస్ట్ అలా స్టార్ట్ అయిన దగ్గర నుండి వైబ్ మ్యూజిక్, థీమ్స్ చితక్కొట్టి, చింపి అవతలేసాడు. ఎక్కడ దొరికితే అక్కడ మామూలుగా కాదు. ఎక్కడ హై అవ్వాలి, ఎక్కడ లో అవ్వాలి ఇదే పాయింట్‌లో తీసుకెళ్ళాడు. అండ్ 'నయనతార' ఫస్ట్ థింగ్ ఏంటంటే 'నయనతార' గురించి మాట్లాడాలి మనం. ఆవిడకి ఆ రోల్ పక్కా యాప్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఆవిడ కాకుండా ఆ రోల్‌కి వేరే ఏ హీరోయిన్ ఉన్నా, నేను చెప్తున్నా వేరే ఏ హీరోయిన్ ఉన్నా దానికి అస్సలు సెట్ అవ్వరండి. సెట్ అవ్వకపోవడమే కాదు, ఎంతో చేసామంటే చేసాము అనే ఒక థాట్ పేరు తప్పితే అంతకు మించి ఏమి రాదు. లిటరల్లీ ఆవిడ తప్పితే ఇంకెవరు సూటవ్వల. అసలు అనిల్ రావిపూడి గారి సెలక్షనే అండి. అదిరిపోయింది. ఆవిడన సంక్రాంతికి తీసుకొని సంక్రాంతి సీజన్స్‌లో హిట్లు కొట్టేత్తాడు అని అనుకుంటాం గానీ, బట్ ఐ స్వేర్ ఎక్కడ ఎలా చూపిచ్చాలో అలా చూపిచ్చాడు.
చాలా చూపిచ్చాడు. 'వెంకటేష్' గారొచ్చిన తర్వాత మాత్రం చితక్కొట్టేసినియి. కామెడీ వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్‌లో కొన్ని సీన్స్ అని గాదు. ప్రతి చోట ఏదేది ఎలా వర్కౌట్ అవ్వాలో అవన్నీ వర్కౌట్ అయినియి. నా పర్సనల్‌గా నేను జెప్తున్నా, గుండెల మీద చెయ్యేసుకొని ప్రతి ఒక్కడు ఫ్యామిలీని తీసుకొని హెచ్చులకు పోకండా, సినిమా బాలేదు, బొక్క, బోషన ఇలాంటి హెచ్చులకు పోకండా ఫ్యామిలీని తీసుకొని థియేటర్‌లకెళ్ళి కూర్చుంటే ఎంజాయ్ చేసి బయటకొస్తారు. ఇది నా హామీ. డామ్ షూర్ చెప్తున్నా. రాసి పెట్టుకోండి. సంక్రాంతి బాస్‌దే. మిగతా ఏ సినిమాలొచ్చినా సరే బాస్‌ని కొట్టే సినిమా రాదు. ఇది కొంచెం అతిశయోక్తి అయినా కూడా రాదు అంతే. థాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. మీరు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయండి. దీనికంటే ఇంకా బెస్ట్ మూవీస్ కూడా మీరు తీస్తే మిమ్మల్ని ఎవడు ఆపలేడు. రాజమౌళి గారి తర్వాత యూ ఆర్ ద వన్. హిట్ స్ట్రీక్‌ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చెయ్యాలి. బ్రేక్ ఈవెన్‌లు అవ్వాలి. ఇలాంటి సినిమాలతో థియేటర్‌లు కళకళలాడాలి. పండగ మాత్రం మామూలుగా ఉండకూడదు. పండగ ముందుగానే వచ్చిందనుకోవాలి 'మనశంకర వరప్రసాద్' గారితో. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్‌ల. థియేటర్‌లకెళ్లి చూడండి. థాంక్ యూ. బై. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానెల్.